welcome back to our channel and welcome back to Ugadi vlog. Happy Ugadi! విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఓకే, ఇవాళ ఉగాది కదా, సో ఇప్పుడే కొంచెం పూజలు అయిపోయినాయి అన్నట్టు మెల్లిగా రెడీ అయినాం. గెట్టెడ్ విత్ కూడా వేసినవి శారీస్ మీద. యాక్చువల్లీ శారీస్ మేము రేజర్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నామండి. మీకు ఒకవేళ నచ్చుంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు బియ్యం కూడా చేయండి, వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అండ్ ఉగాదికి ఫస్ట్ ఉగాదికి ఏంటి స్పెషల్ ఏంటి, ఉగాది పచ్చడి అండ్ బూరెలు మా సైడ్ అయితే. సో మనం ఈరోజు అదే చేయబోతున్నాం. ఎస్, ఫస్ట్ అయితే పచ్చడి వేసేద్దాము. ఉగాది పచ్చడి మెయిన్ కదా, పచ్చడి చేసి పెట్టేసిన తర్వాత బూరెలు చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ట్రై చేసినాము, బట్ ఏంటంటే చిన్న చిన్న అట్లా హస్తం వేయడం అన్నట్టు కంప్లీట్ గా వర్క్ అయితే తీసుకోలేదు. ఈసారి మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం బూరెలు చేయబోతున్నాము. మేము పచ్చడికి ఏమేమి కావాలి అండ్ మనము బూరెలు చేసుకోవడానికి ఏమేమి కావాలని చెప్పేసి అన్ని కూడా స్విగ్గీలో నేను బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టినాను. వాళ్ళు వచ్చిండ్రు, బట్ కాల్ చేసేది మేము అప్పటికి ఇవ్వలేదు. మార్నింగ్ పెట్టేస్తాం 7కి, సో అది ఆర్డర్ అయిపోయినాయి అన్నట్టు. అందుకే మళ్ళీ ఆర్డర్ పెట్టినాము. అవి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, అందుకే కొంచెం బ్లాగ్ అంతా వాళ్ళు లేట్ గానే ఉండబోతుంది. ఓకే, ఆల్రెడీ నేను పిండి కలిపేసుకొని పెట్టేసుకున్నా, లేట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఆర్డర్ పెట్టినానండి మ్యాంగోస్. దీంట్లో మనకి ఉగాది పచ్చడి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నట్టు. ఇది ఉగాది పచ్చడి స్పెషల్ గా చేసేది కదా, అందులో సపరేట్ పెట్టేసుకుంటాను అన్నట్టు. అట్లా ఓకే, నెక్స్ట్ చింతపండు అండ్ సాల్ట్ అండ్ కొంచెం కారపొడి అండ్ బెల్లం అండ్ నెక్స్ట్ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు అన్నట్టు. సో మేము ఏ స్టైల్ చేస్తామని చెప్పేసి చూపిస్తాం. పెద్ద స్పెషల్ ఏం లేదు, అందరికీ తెలిసినట్టే చేస్తాం మేము కూడా. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ కదా మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం పచ్చడి అంతా చేయడం. ఓకే, మీకు మెల్లిగా మాట్లాడుతుంటే అన్ని చూపిస్తాం. కోకోనట్ పౌడర్, నెక్స్ట్ బేసన్ అండ్ నెక్స్ట్ ఇది బెల్లం పౌడర్ అండి. మనం ఒకవేళ బెల్లం మనకి కావాలంటే దీన్ని మనం పాకం పట్టేసి తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ దీంతో కూడా పాకం పట్టేయచ్చు అన్నట్టు. మేము కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుందని చెప్పిన తీయడానికి కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా మేము బెల్లం టీ ట్రై చేద్దాం కదా, మా ఇంటి దగ్గర అసలు బెల్లం టీ రాయాలన్నట్టు మాకు స్పెషల్గా బాగా నచ్చింది. అందుకే మళ్ళీ బెల్లం పౌడర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాం. ట్రై చేద్దాం, ఇవాళ ట్రై చేయనా. అండ్ ఇంకో చూపిస్తాను, ఒక నిమిషం రండి. అండ్ ఉగాది పచ్చడి పెట్టడానికి అయితే ఈ కుంది తీసుకున్నామండి. యాక్చువల్లీ ఇది దీంట్లో వాటర్ ఉంది, ఇవన్నీ పడేసి వస్తానండి. ఇది ట్రెడిషనల్ గా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడు ఉంటారు మామిడికాయలు లేదు అంటే నార్మల్ గా మనకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, షెంటర్స్ అంటారు కదా, ఇది ఓవర్ ఉంటుంది. అండ్ మిరియాలు, కారము, మనం కారం వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా మిరియాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చేదు వేప పువ్వు అండ్ స్వీట్ వచ్చేసి బెల్లం. వేపాకు అంటున్నా చాలా స్టార్ట్ చేసిన మంచి చిన్న చిన్న పీసెస్ ఇంత జరుగుతుంది కదా, ఇంత జరుగుతుంది కదా, బాగా పెద్ద వద్దు. ఓకే, నేనైతే మిరియాలు ఇంకా యాలకులు అయితే దంచేస్తాను. దంచేసి వేసేద్దాం. ఉప్పు కారం వేసుకుంది కానీ ఇట్లా కదా బాగుంటుంది. ప్లస్ మామిడికాయ పప్పు ఏమైనా వేసుకుందామా? అదే అనుకుంటున్నాను. అసలు అవ్వలేదు దాంట్లో. నేను ఆ రోజు టైం పడుతుంది అంటే దీంట్లో టైం పడుతుంది, అవుతున్నాయి కానీ కొంచెం టైం పడుతుంది. లాస్ట్ ఇయర్ ఉగాదికి మేము ఈవినింగ్ టైంకి టెంపుల్కి వెళ్ళాము. అంటే అప్పుడు ఏమో ఇదంతా ఏం చేసుకోలేదు, బట్ ఈసారి మాకు అన్ని కలిసి వచ్చినాయి. ఇలాచి సపరేట్ తీసేసి ఈరోజు పనంతా భజన చేయబోతుంది. నేను జస్ట్ పక్కకుంటా అంతే. బూరెలు నేను ఒకసారి చేసేసి మా ఇంట్లో భయపడ్డాను అందరూ. యాక్చువల్లీ నేను బాగా చేస్తాను, కానీ ఏంటంటే చిన్న వేసి పెద్దగా చేయరాదు నాకు. అండ్ ఇవాళ బూరెలు చేయడానికి మన దగ్గర పీట కూడా అవైలబుల్ లేదు. ప్లేట్ మీద మాత్రమే చేయబోతున్నాం, మన దగ్గర అవైలబుల్ అంతే. ఓకే, స్మెల్ వస్తుంది అది. ఇంటి దగ్గర అయితే పూజలు అయిపోయింది. ఇందాక మమ్మీ కాల్ చేసింది, పూజలు అయిపోయింది అడుగుతున్నారు ఫోన్ చేసి, పూజలు అయిపోయినాయా, ప్రసాదాలు అయిపోయినాయి. యాక్చువల్గా ఏ పండుగ వచ్చినా మేమే వాళ్ళకంటే ఫస్ట్ కాల్ చేస్తాము. 7కి మార్నింగ్ 7కి 8 కాల్ చేసి మా పూజలు అయిపోయినాయి అనేసి అది వెళ్తుంది కదా. చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, సో చూపిస్తా ప్రాసెస్. ఇక సింపుల్, అన్ని కలిపేయడమే. చింతపండు రసం ఏదైతుందో ఇదే దీంట్లో వేసేసుకున్నాం ఫస్ట్. తర్వాత మనకి కావాల్సినంత వాటర్ కలిపి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, చిన్ని ఫస్టే బాగా పోయకు, ఎక్కువ వద్దు. అంటే చింతపండు ఇలా ఉంటే మనకు ఎక్కువ తినలేదు. ఇప్పుడు ఉగాది పచ్చడి మంచి రావాలంటే వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? నేనే వస్తాను కదా, సరిపోతాయా? ఇంకొంచెం వాళ్ళ ఫుడ్ ఏం లేదు, ఉగాది పచ్చడి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు
చాలా సరిపోతుంది అది. నెక్స్ట్ ఇన్నైతే 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ కారం. మనము నార్మల్గా కారం కోసం మనం ఇలాచి బిర్యానీ యూజ్ చేయొచ్చు, లేదనంటే కారపొడి యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇది వేస్తున్నా, అది కూడా వేస్తా లిటిల్ బిట్. ఓకే, కారం 4 అయిపోయింది. నెక్స్ట్ సాల్ట్. నెక్స్ట్ వేప పువ్వు కదా ఇది. ఫైనల్గా వేప పువ్వు వేసేద్దాం. రైట్, కలిపిగా ఇంకా వేప పువ్వు పడుతుంది కానీ. ఓకే, ఫైనల్గా మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం కొంచెం దేవుని పెట్టేసి మనం తినేద్దాం. ఓకే, టేస్ట్ చేయాలి కదా. ఇది మన ఉగాది పచ్చడి. చూపి మామిడికాయలను మీదకి వచ్చేసి పుల్లగా అయిందా? మామిడికాయ పుల్లగా ఉన్నాయి. బాబా దాకా చేయండి. ఇటు గైస్ బూరెలు చేస్తున్నాం. కొంచెం బెల్లం వేసుకోండి. మంచిగా ఇప్పుడు మనం పాకం పట్టిద్దాం. ఓకే, మంచిగా కరిగేంత వరకు కలిపేసుకుందాము. ఎందుకంటే మేము మైదా పిండితోనే చేస్తున్నాం. యాక్చువల్ చెప్పలేదు కదా, మైదా పిండి శనగపప్పు ఆల్రెడీ మేము పట్టేసుకుని పెట్టేసుకున్నాం అన్నట్టు పిండిలాగా. యాక్చువల్గా కచ్చపచ్చ పట్టమంటే చిన్ని మొత్తం మిక్సీ పట్టేసింది. సో ఓకే, నేను మర్చిపోయినా. ఓకే, మైదా పిండితో చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇంటి దగ్గర గోధుమ పిండితోని ట్రై చేసి తిన్నా కానీ ట్రై చేయడం ఇది. ఇప్పుడు చేసినప్పుడు గోధుమ పిండితోనే వేసుకుంటుండే, బట్ ఇది ఫస్ట్ టైం మేము మైదా పిండితో ట్రై చేస్తాం. యాక్చువల్లీ చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. దీనికి మంచిగా కలుపుకుంటూనే ఉండాలి మనం, అది మెయిన్ టాస్క్. అది కొంచెం గట్టిగా అవుతుంది కదా, కొంచెం గట్టిగా అయిన తర్వాత కానీ ఏర్పడుతుంది. స్వీట్ సరిపోతుందా? ఇప్పుడు మనకి టాస్క్ ఏంటంటే కలిపేయడం. ఇంకా కొంచెం గీ వేసుకొని కలుపుకుందాము. కొంచెం అయిన తర్వాత అది వచ్చేసిన తర్వాత ఈ పూర్ణం అంతా ఈ టైంలోనే కొంచెం గీ వేసుకుందాం. మనం గీ వేసుకొని కలుపుకుందాం. గీ ఇది హోమ్ మేడ్ గీ కదా మనం తీసుకొచ్చింది. నేతి బూరెలు కదా. ఎస్, కదా చేస్తే నీకు ఏం గుర్తుకొస్తుంది? ఏం లేదు, ఫస్ట్ ఫుల్ వేడవుతుంది గైస్. చాలా ఫ్యాన్స్ వేసుకుందాం అంటేనేమో సౌండ్ వస్తుంది. చాలా వేడవుతుంది. తిందామని చెప్పేసి బయటకు వచ్చి చూస్తా. ఏంటి ఫ్లేవర్ సూపర్ వస్తుంది. మంచిగా వస్తుంది ఫ్లేవర్. చూడు చెప్పన్నా, వాటర్ కలిపోతా కదా.